నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. 10 మంది సీనియర్ హౌస్ సర్జన్లు ఓ జూనియర్ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పటాన్చెరుకు చెందిన రాహుల్ నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సీనియర్లు రాహుల్ విధులకు గైహాజరైనట్లు రిజిస్టర్లో నమోదు చేశారు. రాహుల్ ఈ విషయంపై సీనియర్లను ప్రశ్నించగా తమనే నిలదీస్తావంటూ సీనియర్లు విద్యార్థిపై మూకిముడిగా దాడికి పాల్పడ్డారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని తనను వదిలేయమని ప్రాధేయపడినా వదిలిపెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి వాపోయాడు. ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను సీనియర్స్ చాలా 20 బ్యాచ్ వాళ్ళు చాలా ర్యాగింగ్ చేశారు. కానీ ఏ రోజు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇంకా ఓర్చుకుంటూ ఉన్నాము. కానీ అది రజ్జు పెరుగుతూ పోయి ఈ రోజుకి నా అటెండెన్స్ రిజిస్టర్లు, నా అటెండెన్స్లో వాళ్ళు మ్యానిపులేట్ చేసి నా అటెండెన్స్లో మార్చే వరకు వచ్చింది సార్. అందుకని ఎందుకు మార్చారు అని నేను వెళ్ళి అడిగాను సార్. ఎందుకు మార్చారు అని అడిగితే వాళ్ళు నువ్వెవడివి నన్ను అడగడానికి, నేనేం నీకు చెప్పేది అని లేబర్ రూమ్ అంటే డెలివరీలు అయ్యే రూమ్ సార్, డెలివరీ అక్కడనే చాలా అరిచారు సార్. ఇంకా నేను వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి, ఒక పెద్ద బ్యాచ్ ఇష్యూలాగా చేసేసి 5 రోజుల్లో జరగబోయే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్. వినాయక చవితి జనరల్గా ఫైనల్ ఇయర్స్ అంటే మేము మా బ్యాచ్ వాళ్ళు చేస్తాం సార్. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము. అసలు వినాయక చవితి ఎట్లా అంటే ఒక పర్సనల్ థింగ్ని ఒక పెద్ద బ్యాచ్ థింగ్లా చేశారు సార్. చేసి అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి, అసలు నన్ను కాలేజ్లో ఎట్లా చూస్తా నేను కాలేజ్లో తొక్కకపోతే చూడని చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు సార్. దానికి లింక్ పెట్టి సరే మాట్లాడదాము, సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి ఈ రోజు నన్ను రూమ్ నెంబర్ 302కి పిలిచారు సార్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళ ఇంటర్న్స్ హాస్టల్ అంటారు సార్, అది 302కి పిలిచారు. పిలిస్తే మాట్లాడదామని పోయినాం సార్. దాదాపు ఒక 15 మంది ఉండే సార్ వాళ్ళు. నేను నాతో పాటు ఒక 2 తీసుకుపోయాను. ఇంకా మా హాస్టల్ వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నాయి సార్. కానీ పోయినప్పటి నుంచి వాళ్ళు మొత్తం చెప్పరాని బూతులు సార్. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, అమ్మ నాన్న అన్న అందరినీ బూతులు తిట్టారు సార్. ర్యాగింగ్, దాని తర్వాత వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. గోడ కుర్చీలు వేయించారు, నాతోటి బయోడేటా దాదాపు 20 సార్లు చెప్పించారు. జీఎంసీ సెల్యూట్ కొట్టమన్నారు. యాక్చువల్గా నాకు 3 డేస్ నుంచి జాండీస్ ఉంది సార్. జాండీస్ నేను రిపోర్ట్ చూపించిన సార్ వాళ్ళకు. ఈ రోజుకి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ర్యాగింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు సార్, రూమ్లో ఉన్న వాళ్ళందరూ చేశారు సార్ ర్యాగింగ్. రిపోర్ట్ చూపించినాక కూడా నాకు జాండీస్ ఉందంటే కూడా నన్ను వదలలేదు సార్. వదలకుండా నాకు ర్యాగింగ్ చేసేది సార్. లాస్ట్కి నా ఫోన్ తీసుకొని నా పర్సనల్ మెసేజ్లు, మా అన్న మేము మాట్లాడుకునే మెసేజ్లు, నా పర్సనల్ చాట్లు అన్నీ తీసుకొని వాళ్ళన్నీ చూసి అదేంది ఇదేంది అని మా అన్నం తిట్టడము, అది తిట్టడము చాలా జరిగింది సార్. ఇవ్వలేదు సార్. ఎమ్మెల్సీ చేశారు, ఇంకా ఇవ్వలేదు సార్. అయితే ఇంకా మాకు ఇంకా సాటిస్ఫై కాలేమరా మేము అని చెప్పి ఇంకా కొట్టడానికి దిగి కొట్టారు సార్. దాదాపు ఒక 10 మంది వచ్చారు సార్ ఒకేసారి కొట్టనికే. నేను కింద పడిపోయినా సార్. 4 మంది అయితే 4 మంది పేర్లు అయితే గుర్తున్నాయి సార్. పేర్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సాయిరామ్ పవన్ సార్. ఫస్ట్ నుంచి ఆయనతోటి ప్రాబ్లం సార్. నాకు యాబ్సెంట్ చేసింది కూడా ఆయనే. సెకండ్ వచ్చేసి శ్రవణ్ సార్ 20 బ్యాచ్. దాని తర్వాత వచ్చేసి అభినవ్ పెద్ది, ఇంకా సాత్విక్ హృదయపాల్. వీళ్ళు 4 మెయిన్ సార్. వీళ్ళు 4 ఘోరంగా కొట్టారు. విద్యార్థి రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై విచారణ చేపట్టారు. మెడికల్ కాలేజ్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. కాలేజీలో సీసీ ఫుటేజ్, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. డ్యూటీల విషయంలో వివాదమని ఎక్కడా ర్యాగింగ్ జరగలేదని ఆసుపత్రి అధికారులు చెప్తున్నారు. కానీ బాధితుడు రాహుల్ ఆరోపణలపై సీనియర్ విద్యార్థులను విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే, రాహుల్ అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఆయన గైనకాలజీ పోస్టింగ్లో ఉన్నారు. పోస్టింగ్ విషయంలో ఆయన కొద్దిగా లేట్ వెళ్ళటము, అక్కడ ఇంటర్న్స్ లేట్ అని మార్క్ చేయడం జరిగింది. అయితే లేట్ మీరు అటెండెన్స్ నాది మీరెందుకు మార్క్ చేశారని వాళ్ళిద్దరి మధ్యన కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చాయి. వచ్చిన తర్వాత అంటే ఆ రోజు కాకుండా అంతకుముందు కూడా ఓ 2-3 రోజులు లేట్ రావడం జరిగింది. అయితే ఆయన నాకు ఎక్స్టెన్షన్ వస్తుందేమో అనే ఇంటెన్షన్ తోటి ఆయన అడిగినట్టున్నాడు. అదంతా తోటి క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత సాయంకాలము ఎప్పుడైతే ఇంటర్న్స్ హాస్టల్లో వాళ్ళు గణేష్ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఒక దగ్గర ఉండి డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకు మీరు ఇట్లా నా పైన, నేను బీయింగ్ ఇంటర్న్ నా పైన ఎందుకు ఇలా అరిచావని అడగటం వల్ల ఇక్కడ 2 గ్రూపుల మధ్యన కొద్దిగా తోపులాట జరిగినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఈ విషయంలో ఎట్లాంటి పరిస్థితి ర్యాగింగ్ కాదు. ఎందుకంటే రాహుల్ అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఫైనల్ ఇయర్, ఆయనకు సీనియర్స్ ఎవరు లేరు. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ చేసేసుకున్నారు. కాబట్టి ర్యాగింగ్ చేసే అవకాశమే లేదు. అది ర్యాగింగ్ కానే కాదు, ఓన్లీ అది అటెండెన్స్ విషయంలో వచ్చినటువంటి ఇష్యూ. ఈ విషయంలో మ్యాక్సిమం నిన్న ఈ ఇష్యూ జరగడానికి కారణం బయటి వాళ్ళు వచ్చి రాహుల్ బయటి
కొందరిని పిలవటము, వాళ్ళు రావటము, ఆర్గ్యూ చేయడము, మా వైద్యులపైన కూడా కొంత మిస్బిహేవ్ చేయడం జరిగింది. వాటిని కూడా మా దృష్టికి మా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు తీసుకురావడం జరిగింది. అయితే అది మా దృష్టికి రాలేదు. మా దృష్టికి తీసుకొస్తే మేము దాని గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళము. రాహుల్ మాకు ఎప్పుడు కూడా నాకు వీళ్ళు ఏదో మాతోటి మిస్బిహేవ్ చేస్తుండ్రో, తిడుతుండనో, కొడుతుండనో మాతోటి ఎప్పుడు కంప్లైంట్ చేయడం లేదు. ఒకవేళ ఇప్పుడు అది జరిగినటువంటి ఉంటే మేము ఇక్కడ నుండి సీనియర్ ప్రొఫెసర్లు ఇద్దరు, ఇక్కడ జనరల్ హాస్పిటల్ నుంచి మెడికల్ కాలేజ్ నుంచి ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు, అంటే నలుగురితో కూడుకున్నటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఒకవేళ నిర్దోషులని తెలిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. రాహుల్ దాడి జరిగిన విషయం బయటికి రాకుండా కళాశాల అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లోపలే కాంప్రమైజ్ చేసేందుకు బాధిత విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. తప్పు చేసిన సీనియర్లపై మెడికో లీగల్ కేసు ఇష్యూ చేసేందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు విద్యార్థి ర్యాగింగ్ చేశారని ఆరోపిస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం గణపతి ఉత్సవాల గురించి గొడవలు జరిగాయని అంటున్నారు. ఈ ఘటనపై అసలు నిజ నిజాలంటూ తెలియాల్సి ఉంది. సార్, రాత్రి ఈ రాహుల్ రెడ్డి అని చెప్పేసి ఆయన 4th ఇయర్ MBBS స్టూడెంట్, ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతన్ని తన సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా ఇదే విషయం మీద అడగడానికి పోతే గొడవ పెట్టి కొట్టినారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. ఎంక్వైరీ అయిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన నేమ్స్ ఇచ్చింది 5-6 పేర్లు ఇచ్చినాడు. కొంతమంది ఉన్నారని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఎవరెవరు ఉన్నారనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇది సీనియర్స్ జూనియర్స్ మధ్యన ఇష్యూ జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఎవరైనా ఉండి ఇన్వెస్టిగేట్ చేసినారా ఏందనేది కూడా బయటికి తీయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ నడుస్తున్నది. ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవం ఏమున్నదని చూసి ఎఫ్ఐఆర్ చేస్తాం. ఇది బయటికి విజిబుల్ ఇంజురీస్ అయితే ఏం కనబడలేదు. అబ్రేషన్స్, గీరుకున్న గాయాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. అది MLC కూడా అయింది. రిపోర్ట్ తీసుకుంటాం, డాక్టర్ గారు రిపోర్ట్ తీసుకుంటాం.